నమస్కారం. మనందరికీ పెద్ద పెద్ద కలలుంటాయి కదండీ. మరి ఆ కలల్ని ఎలా నిజం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అసలు విషయమేంటంటే ఎలా కాదు, ఎవరు అనేదే ముఖ్యం. అదెలాగో ఈరోజు మనం ఒక చిన్న కథతో తెలుసుకుందాం. మీకెప్పుడైనా అనిపించిందా, అబ్బా ఎంత మంచి ఐడియా వచ్చింది, కానీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని? అక్కడే ఆగిపోతాం. అచ్చం మనకు స్కూల్లో పరీక్ష రాసేటప్పుడు జవాబు తెలియనప్పుడు ఎలా ఉంటుందో అలాగన్మాట కదా. సరే అయితే మన స్నేహితుడు రవి గురించిప్పుడు మాట్లాడుకుందాం. అతనికి కూడా మీలాగే నాలాగా ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. కానీ పాపం రవికి ఒక పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే, నాకు ఇది ఎలా చెయ్యాలో తెలియదు అనే ఒక పెద్ద గోడ. చూడండి, తను ఇలా అనుకునేవాడు, ఒక యాప్ లాంచ్ చేయాలి, కానీ నాకు కోడింగ్ రాదే. వెబినార్లు చేయాలి అనుకుంటున్నాను, కానీ ఈ సాఫ్ట్వేర్ ఎలా వాడాలో తెలియట్లేదు. పైగా యాడ్స్ కూడా పెట్టాలి, కానీ అవి ఎలా పనిచేస్తాయో అస్సలు ఐడియా లేదు. చూసారా, తన దగ్గర టైం అయితే ఉంది, కానీ ఆ పనులు చేయడానికి స్కిల్స్ లేవు. సరే, ఇక రవి ఏం చేశాడనుకున్నారు? వీడియోల మీద వీడియోలు, ట్యూటోరియల్స్ మీద ట్యూటోరియల్స్ చూడటం మొదలుపెట్టాడు. ఇది ఎలా ఉందంటే, అచ్చం మనం ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి కూర్చుని మొత్తం పుస్తకం చదివేయాలి అని ప్రయత్నించినట్టు. అయ్యో, ఎంత టెన్షన్ కదండి. సరే, ఇక్కడే అసలు విషయం ఉంది. పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా ఏంటో చూద్దాం. ఈ చిన్న మార్పు ఎంత పెద్ద మ్యాజిక్ చేస్తుందో మీరే చూడండి. చూడండి, పాత పద్ధతిలో మనం ఎలా ఆలోచిస్తామంటే, అబ్బో ప్రతిదీ నేనే నేర్చుకోవాలి, లేదా పర్లేదు వీడియోలు చూసి ఏదో ఒకటి చేసేస్తాన్లే అని అనుకుంటాం. కానీ ఇలా చేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది. ఇది ఎలా ఉందంటే, పక్క ఊరికి బస్లో వెళ్లకుండా నడుచుకుంటూ వెళ్లడం లాంటిది. ఎంత కష్టం, ఎంత టైం పడుతుంది కదా. కానీ ఒక్క నిమిషం, ఇంతకంటే తెలివైన చాలా ఫాస్ట్గా వెళ్లేదారి ఒకటి ఉంటే? అప్పుడే రవికి ఒక ఆలోచన వచ్చింది. తన ఆలోచన విధానంలో ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ మార్పు చేసుకున్నాడు. నేను దీన్ని ఎలా చెయ్యాలి అని అడగడం మానేశాడు. దానికి బదులుగా ఇలా అడగడం మొదలుపెట్టాడు, ఈ పని చెయ్యడానికి నాకు ఎవరూ హెల్ప్ చెయ్యగలరు? చూసారా, ఎలా అనే పదం బదులు ఎవరు అనే ఒక్క చిన్న పదం, అంతే. అలా ఆ ఎవరు అనే పదం ఒక మ్యాజిక్ చేసింది. రవి కథని ఒక సక్సెస్ స్టోరీగా ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దామా. రవి ఏం చేశాడంటే, తన ప్రతి సమస్యకి ఒక ఎవరిని వెతికాడు. యాప్ చేయడానికి ఒక ఫ్రీలాన్స్ డెవలపర్ని, మార్కెటింగ్ కోసం ఒక ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్పర్ట్ని, ఇంకా వెబినార్లు చేయడానికి ఒక స్ట్రాటజిస్ట్ని, ఇలా ఒక టీంని తయారు చేసుకున్నాడు. నమ్మలేరు కానీ నెలల తరబడి తనే నేర్చుకోవడానికి బదులుగా కేవలం 3 వారాల్లో తన పనులన్నీ అయిపోయాయి. వావ్, ఎంత ఫాస్ట్ కదా. అసలైన మ్యాజిక్ ఇప్పుడే మొదలైంది తెలుసా. అతని సేల్స్ 1 కాదు 2 కాదు, ఏకంగా 3 రెట్లు పెరిగాయి. అద్భుతం కదండి. సో ఈ కథలో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటే, ఏ లక్ష్యాన్నైనా త్వరగా చేరుకోవడానికి దారి ఒక ట్యుటోరియల్ కాదు, ఒక మనిషి. ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి. సరే, ఇప్పటిదాకా రవి కథ విన్నాం కదా, ఇప్పుడు మన వంతు ఈ ఐడియాని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఒక్కసారి మనసులో ఆలోచించుకుందామా? అయ్యో, ఇది ఎలా చేయాలో నాకు తెలీదు అని అనుకుంటూ మనం ఏ ముఖ్యమైన ప్రాజెక్ట్ని ఆపేశాం? దీనికొక చిన్న హోంవర్క్ చెప్తాను, చాలా సరదాగా ఉంటుంది. స్టెప్ 1, మీరు ఎక్కడైతే స్టక్ అయ్యారో ఆ ఒక్క ప్రాజెక్ట్ని తీసుకోండి. ఇక స్టెప్ 2, దానికి హెల్ప్ చేయడానికి ఈరోజే ఒక ఎవరిని వెతకండి. వాళ్ళొక ఫ్రీలాన్సర్ కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, లేదా ఒక స్టూడెంట్ కూడా కావచ్చు. చూడండి, ఆ ఎలా అనే పనిని వాళ్ళకి వదిలేయండి. మనం మన డ్రీమ్ మీద, మన విజన్ మీద మాత్రమే ఫోకస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, హెల్ప్ అడగడం అనేది చాలా మంచి విషయం. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద సక్సెస్కి దారి చూపిస్తాయి.